నాడు 2019లో బాబు పోతూ పోతూ ఖజానాలో 100 కోట్లు బిగించి వెళ్ళారు. అక్కడి నుంచే జగన్ పాలన మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో దాదాపుగా 7,000 కోట్లు ఉన్నాయట. ఎన్నికల పుణ్యాన ఎన్నికల కమిషన్ దయ వల్ల కొన్ని పథకాలు ఆగిపోవడంతో ఖజానాలో కావలసినంత మిగిలింది. బాబు ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు కేంద్రం పన్నుల వాటా కింద 5,600 కోట్లు విడుదల చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దాదాపు 12,500 కోట్లు ఉన్నట్టే. ఇది చాలదన్నట్టు జూన్ 25న బాబు 2,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ రోజు మరో 5,000 కోట్లు అప్పు చేశారు. అంటే చేతిలో దాదాపుగా 20,000 కోట్లు ఉన్నట్టే. కానీ అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వడం తప్ప ఈ నెల రోజుల్లో జరిగిందేమీ లేదు. ఖరీఫ్ సీజన్ మొదలైన రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇంతవరకు అందలేదు. ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక